కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురంలో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో అనుబంధ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మేళా నిర్వహించారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. ఇక రైతులు క్రిమి సంహారక మందులు, రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలియజేశారు. ప్రకృతి విపత్తు వచ్చినా చాలా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మాత్రం మనం గమనించాం. ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ నా ఎదురుగుండా కూర్చుని రైతు సోదరులు వాళ్ళ కళ్ళాల్లో ఉన్న ధాన్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మొక్కజొన్న కానివ్వండి, ఇవన్నీ కూడా నేను చూడటం. అయితే అలాంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రానివ్వకూడదు అన్నదే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రత్యేకంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనప్పుడు ఏమాత్రం వర్షం పడ్డా కూడా పొలాలన్నీ కూడా ముంపు బారిన పడుతున్న పరిస్థితి, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్న స్థితి. ఈ స్థితిలో నేను ఎమ్మెల్యే అయిన వెంటనే అధికారులను పిలిచి ముందు కనీసం ఈ తూటు కూడా గురపటెక్క తీయమంటే మా దగ్గర నిధులు లేవని చెప్పాను. అప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. ఈ రోజున దాదాపు 12 కోట్ల రూపాయలు ఇవాళ మళ్ళా మన ఇరిగేషన్కి, డ్రైనేజీకి మనం నిధులు సాధించి తీసుకురావడం జరిగింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం